పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం జీవన వికాసం అనే ప్రోగ్రాంలో సక్సెస్ అంటే విజయ రహస్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సక్సెస్ అనేది ప్రతి వాళ్ళు ఈవెన్ 1 year బాబు నుంచి 90 ఏళ్ళ దాదాపుగా 90 ఏళ్ళ ఓల్డ్ ఏజ్ మ్యాన్ వరకు కూడా సక్సెస్ కొరకు తప్పిస్తుంటారు. సక్సెస్ అనేది రియల్గా ఇట్స్ ఎ గ్రేట్ వర్డ్. ప్రతి వాళ్ళు నిరంతరము సక్సెస్ గురించే ప్రయత్నం చేస్తుంటారు. విద్యార్థి తన లైఫ్లో మంచి విద్యార్థి దశలో సక్సెస్ఫుల్గా అందరికంటే చాలా అత్యున్నతమైన స్థానంలో ఉండాలని ప్రయత్నం చేస్తుంటాడు. యూత్ సక్సెస్ఫుల్గా నేను ఏదో సాధించాలి, ఏదో క్రియేట్ చేయాలి, ఏదో సాధించాలని చెప్పి వాళ్ళు సక్సెస్ గురించి ప్రయత్నం చేస్తుంటారు. ఈవెన్ దో ప్రతి మానవుడు సక్సెస్ అంటే ఇక్కడ సక్సెస్కి డెఫినేషన్ అనేది చాలా అద్భుతంగా మనము ఒక కోణంలో నిర్వచించలేము. సక్సెస్ అంటే కొద్దిమంది ఏం చేసేస్తారు, బాగా డబ్బు సంపాదించి నేను సక్సెస్ అయ్యాను, లైఫ్లో విద్యార్థి దశలో నాకు గోల్డ్ మెడల్ వస్తే సక్సెస్ అయ్యాను, తర్వాత చాలా 100 బిల్డింగ్లు ఉంటే సక్సెస్ అయ్యాను, నేను బాగా ధనవంతుని కాబట్టి సక్సెస్ అయ్యాను. ఈ సక్సెస్ అనేది సక్సెస్ కాదు. మరి సక్సెస్కు విజయానికి అపూర్వమైనటువంటి నిర్వచనం ఏంటిది? వాట్ ఈజ్ ద రియల్ సక్సెస్ అని అంటే వాల్యూస్తో కూడుకున్న విలువలతో కూడుకున్నటువంటి సక్సెస్ అనేది సక్సెస్. చాలామంది ఐఎమ్ ద గ్రేట్ డాక్టర్, నేను చాలా ప్రొఫెషన్లో ఐఎమ్ ద గ్రేట్ డాక్టర్ కాబట్టి నేను సక్సెస్ అయ్యాను, నా వైద్య వృత్తిలో సక్సెస్ అయ్యానంటే ఎథిక్స్ అంటే ప్రతి దానిలో కూడా ఎథిక్స్ కమిటీ ఉంటుంది. ఒకటి విలువలతో కూడుకున్నటువంటి విజయమే రియల్ అయినటువంటి విజయం. చాలామంది నేను బాగా సక్సెస్ సాధించాను, డాక్టర్గా బాగా సక్సెస్ సాధించాను అని అనుకుంటే కొద్దిమంది నవేడేస్ మనం ఎన్నో ఎగ్జాంపుల్ చూస్తూ ఉన్నాం సమాజం లోపల. ఎన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ హాస్పిటల్స్లో డాక్టర్స్ లోపల చాలా విలువలతో కూడుకున్నటువంటి తమ ప్రాక్టీస్ని చేసేవాళ్ళు ఉన్నారు. విలువలు లేకుండా విజయం సాధిస్తే అది పతనానికి దారితీస్తుంది. యు బీయింగ్ ఏ డాక్టర్ యు ఆర్ సక్సెస్, కానీ విలువలు కోల్పోయినప్పుడు ఆ విజయం అనేది సక్సెస్ఫుల్గా ఉండదు. సో అదే రకంగా తమ వృత్తిలో సపోజ్ విద్యార్థి దశలో కావచ్చు, తమ వృత్తిలో కావచ్చు, తర్వాత ఫ్యామిలీ లైఫ్లో కావచ్చు, తర్వాత నీకు ఏ రంగం లోపల చేసినప్పుడు ఒక గోల్ను డిసైడ్ చేసుకొని నీ గమ్యాన్ని చేరుకునేటువంటి సమయం లోపల నీకు సక్సెస్ రావాలంటే, సపోజ్ ఒక విద్యార్థి నేను తప్పకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కావాలి, నేను విజయాన్ని సాధించాలి అని అంటే, విజయాన్ని సాధించాలంటే ఆ పట్టుదలతో చేసేటువంటి ప్రయత్నమే తప్పకుండా నువ్వు పట్టుదలతోని విలువలు పాటిస్తూ క్రమశిక్షణతో ప్రయాణం చేసేస్తే సక్సెస్ సాధన చేసేస్తే సక్సెస్ వస్తుంది ఆటోమేటిక్. ఈ సాధన లేకుండా, నీకు ఏ రకమైన ప్రయత్నం లేకుండా, నీకు వాల్యూస్ లేకుండా నేను సక్సెస్ సాధించాలని అంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఆ రకమైన సక్సెస్ అనేది అది అక్రమంగా వచ్చేటువంటి సక్సెస్ అనేది సక్సెస్ కాదు. ఈజీగా వచ్చేటువంటి విజయము శాశ్వతం కాదు. నువ్వు ప్రయత్నపూర్వకంగా సాధన ద్వారా వచ్చినటువంటి సక్సెసే శాశ్వతంగా ఉంటుంది, నువ్వు కష్టపడి. సపోజ్ చాలామంది నవేడేస్ పిల్లలు నేను డాక్టర్ని అయితేనే నా లైఫ్లో సక్సెస్ అయినట్టు, ఇంజనీర్ అయితే సక్సెస్ అయినట్టు అని అనుకుంటారు. కానీ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంని ఆయన లైఫ్ హిస్టరీని కనుక, ఆయన సక్సెస్ని కనుక మనం గమనిస్తే, సక్సెస్లో బాగా అద్భుతమైనటువంటి సక్సెస్ సాధించిన వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడ్డారు. ఈవెన్ దో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం డ్రీమ్ హై అంటే అద్భుతమైన కలగానండి, దాన్ని సహకారం చేసుకోండి అనేటువంటి స్లోగన్ ఇచ్చాడు అతను. దీనిలో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆయన మామూలుగా పేపర్ వేసాడు, సైకిల్ మీద పేపర్ వేసాడు, ఎన్నో రకాల చదువుకోవడానికి డబ్బులు లేక ఈవెన్ దో స్విమ్మింగ్ చేసేస్తూ నదులు దాటుకుంటూ వెళ్ళిపోయి చదువుకున్నాడు. అది పట్టుదల. ఒక విజయాన్ని సాధించాలంటే పట్టుదల, క్రమశిక్షణ, సాధన చాలా అవసరం. ఆ సాధన వల్ల, క్రమశిక్షణ వల్ల, విలువలతో కూడుకున్నటువంటి జీవితం ద్వారా మాత్రమే మనకు అద్భుతమైనటువంటి విజయం సాధిస్తుంది. మరి అబ్దుల్ కలాం గారు సాధించినటువంటి విజయం ఏంటిదని అంటే, ఆయన అద్భుతమైనటువంటి సైంటిస్ట్గా ఎదిగాడు, అద్భుతమైనటువంటి రాష్ట్రపతిగా కూడా చాలా అద్భుతమైనటువంటి రాష్ట్రపతిగా సక్సెస్ అయ్యాడు. భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి రోల్ మోడల్గా వచ్చాడు. ఇప్పుడు ప్రజెంట్ యూత్కి సక్సెస్ కానంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంను ఎగ్జాంపుల్ తీసుకోవాలి యూత్.
ఇవి సక్సెస్ అని సాధించాలంటే క్రమశిక్షణ, సాధన, విలువలు అని చెప్పుకున్నాం కాబట్టి దీనికి తోడు కొంచెం అన్నటువంటి స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది నీకు లేకపోతే సక్సెస్ అనేది రాదు. ఆ క్రమశిక్షణ లోపలనే నీకు అతి అద్భుతమైనటువంటి సాధన ఉంది. కొంచెం స్పిరిచువల్ డెవలప్మెంట్లో మంచి బుక్స్ చదవడము, మంచి వాళ్ళతోని స్నేహం చేయడం ద్వారా నీకు సక్సెస్కి వాళ్ళు పునాది వేస్తారు, పునాది పడడానికి అవకాశం ఉంటుంది. మంచి వ్యక్తులను ఎప్పుడైతే నువ్వు సంప్రదించి విలువలు లేనటువంటి విలువ చేసినప్పుడు వాడు జలసితో నీకు సక్సెస్ రాకుండా ప్రయత్నం చేస్తాడు, నేను పడేస్తాడు. ఆ రకంగా వ్యక్తిత్వం మనం ఎప్పుడైతే మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించుకొని విలువలు, క్రమశిక్షణ, సాధన కొంచెమన్నా కూడా ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక చింతన అంటే జస్ట్ ఏంటంటేటప్పుడు మంచి అద్భుతమైనటువంటి బుక్స్ చదవడము, డైలీ మెడిటేషన్ చేయడం ద్వారా నీకు అతి అద్భుతమైనటువంటి విజయ రహస్యం లభిస్తుంది. చాలామంది విజయము అని అంటే విజయ రహస్యం లోపల ఐన్స్టీన్ చెప్పింది ఏంటంటే నువ్వు విజయాన్ని సాధించాలంటే నీ లోపల ఒక అద్భుతమైనటువంటి పట్టుదల ఉండాలి ఫస్ట్. ఆ విజయం అనేది నీ వ్యక్తిగతానికి ఉపయోగపడితే దానివల్ల నీ విజయాన్ని సాధించిన కేవలము నువ్వు నీకు గోల్డ్ మెడల్ రావడం ద్వారా నీ గోల్డ్ మెడల్ వచ్చింది నువ్వు ఆనందపడి అట్లే రకంగా ఉన్నావు అనుకోండి, దానివల్ల ఏం రకమైనటువంటి ప్రయోజనం లేదు. నీకు వచ్చిన సాధించినట్టు విజయం అనేది 10 మందికి ఉపయోగపడాలి ఫస్ట్. 10 మందికి ఉపయోగపడ్డప్పుడు ఆ విజయం అనేది అద్భుతమైనటువంటి విజయంగా ఉపయోగపడుతుంది. మహాత్మా గాంధీ సాధించినటువంటి స్వతంత్ర భారతదేశం స్వాతంత్ర్యము అది అద్భుతమైనటువంటి విజయం. ఆ విజయం వల్ల భారతదేశానికి మొత్తం ఉపయోగపడ్డది. అదే రకంగా సపోజ్ సుభాష్ పత్రి గారు అద్భుతమైనటువంటి విజయ రహస్యం ఏంటంటే తను నేర్చుకున్నటువంటి ఆత్మజ్ఞానాన్ని ఇతరులకు బోధించడానికి తన ఒక ధ్యానం అనేటువంటి ప్రక్రియ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మొత్తం కంప్లీట్ ధ్యాన ప్రచారం చేస్తూ అందరూ ధ్యానాన్ని తీసుకొచ్చేసేసి జీవహింస లేకుండా ఉండి జంతువుల బలి ఆ రకంగా దాని నుంచి బంద్ ద్వారా తప్పకుండా విజయ రహస్యం అనేది అది విజయం. అంటే సుభాష్ పత్రి గారు విజయాన్ని ఏం సాధించాడు అంటే మన ఒక సాధించిన వ్యక్తులను ఉదాహరణ తీసుకోవాలంటే తాను ఒక 30 సంవత్సరాలు కష్టపడి దేని కొరకు కష్టపడాడంటే కష్టపడి తనకు వ్యక్తిగతమైన స్వార్థం కొరకు కష్టపడలేదని సక్సెస్ ఎక్కడ వచ్చిందనంటే మనకు వచ్చిన సక్సెస్ అనేది సమాజానికి ఉపయోగపడి సమాజానికి హితానికి ఉపయోగపడాలి. ఆ సక్సెస్ అనేది నీ కుటుంబానికో నీ వ్యక్తిగతానికో ఉపయోగపడడం ద్వారా ఆ సక్సెస్ అనేది దానికి వాల్యూ ఉండదు. సక్సెస్ అనేది సాధించాలంటే అద్భుతమైనటువంటి క్రమశిక్షణ ద్వారా ప్రయాణం చేసినప్పుడు మాత్రమే సక్సెస్ఫుల్ వస్తుంది. చాలామంది సక్సెస్ రానప్పుడు డిప్రెషన్ లోన్ అయిపోయి సూసైడ్ చేసుకునే అవకాశం చాలా ఉంది. సపోజ్ మన ఉద్యోగంలో అతి అద్భుతమైన నేను సక్సెస్ సాధించాలి, నేను ప్రమోషన్ తీసుకోవాలి, నేను ఆఫీసర్ని కావాలని ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం లోపల సక్సెస్ కాలేకపోయినప్పుడు నాకు ప్రమోషన్ రాలేదు కాబట్టి నేను ఆల్రెడీ ఓడిపోయాను. సక్సెస్ రానప్పుడు ఏమనుకుంటారు, విజయం రానప్పుడు ఓటమి అనేది నిజానికి విజయం ఉంటుంది కానీ నిజానికి ఓటమి ఉండదు. విజయానికి కొద్దిగా తాత్కాలిక బ్రేకే ఓటమి. చాలామంది ఓటమి అంటే నేను జీవితంలో ఓడిపోయాను, నేను గోల్డ్ మెడల్ సాధించలేకపోయాను కాబట్టి ఓడిపోయాను అని చెప్పి కృంగిపోయి ఆ జీవితాన్ని అర్ధాంతంగా ముగించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉద్యోగస్తులు కూడా సపోజ్ నేను ఉన్నాను అనుకోండి, నేను అద్భుతమైనటువంటి స్థాయి చేరుకోలేకపోయినా, నాకు ప్రమోషన్ రాలేదు కాబట్టి నేను సాధించలేకపోయినా, నా జీవితం వ్యర్థము అని చెప్పి వాళ్ళు కూడా సూసైడ్ చేసుకొని డిప్రెషన్కి వెళ్ళిపోయి వాడు సైకలాజికల్గా డౌన్ అయిపోయి ఫ్యామిలీకి దగ్గర లేకుండా ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓటమి అనేది లేదు అసలు. సక్సెస్కి ముందు ఒక ఫుడ్ స్టెప్. అది ప్రతి వాళ్ళకు సక్సెస్ వస్తుంది. సక్సెస్ అనేది తన వ్యక్తిగతం కాకుండా సమాజానికి హితం కొరకు నువ్వు సక్సెస్ఫుల్గా ప్రయత్నం చేసేస్తే డెఫినెట్గా సక్సెస్ అనేది వచ్చేస్తుంది. చాలామంది గొప్పవాళ్ళు తమ వ్యక్తిగతమైన స్వార్థం కాకుండా సమాజం సపోజ్ భారతదేశంలో కూడా బీదరికాన్ని నిర్మూలించడానికి ఏ రకమైన ప్రణాళికలు పెట్టాలి, దాన్ని పోరాడడం కొరకు స్వచ్ఛత సంస్థ ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు విజయం సాధిస్తారనంటే డెఫినెట్గా విజయం సాధిస్తారు. ఎందుకనంటే సమాజంలో ఉన్నటువంటి బీద వాళ్లకు నేను ఏ రకంగా హెల్ప్ చేయాలి, ఏ రకంగా నేను హెల్ప్ చేయగలుగుతానో. చాలామంది ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఉద్యోగం చేసే వాళ్ళందరూ కొద్దిమంది డోనర్స్ భారతదేశంలో ఉన్నటువంటి బీద వాళ్ళకి
రైతులకి వాళ్ళు డోనర్స్గా ఉన్నారు. ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? తన ఉద్యోగం నుంచి వచ్చే తన జీతం నుంచి కొంత పర్సంటేజ్ దానం చేస్తున్నాడు. దానం చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఏది సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి బీద వాళ్ళకి, చాలామంది విడోస్కి బాల వికాస ద్వారా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు. అంటే నువ్వు కష్టపడి సంపాదించినటువంటి సంపాదనలో, న్యాయ సంపాదనలో, ఒక విలువలతో కూడుకున్నటువంటి సంపాదనలో కొద్ది మందికి నువ్వు దానం చేసినప్పుడు ఆ దానం అనేది నీకు ఎదుటి వాళ్లకు సక్సెస్ఫుల్గా ఉపయోగపడ్డది అనుకోండి, తప్పకుండా నువ్వు విజయం సాధించినట్లు లెక్క. ఒక గోల్డ్ మెడల్ వచ్చి ఏదో రకంగా బాగా బిజినెస్లో ఒక ప్రాజెక్ట్ని సాధిస్తే విజయం వచ్చినట్టు కాదు. తర్వాత 10 మెడల్స్ గెలుచుకోవడం ద్వారా గేమ్స్లో అది కూడా విజయం వచ్చినట్టు కాదు. నీకు ఆ విజయం అనేది 10 మందికి ఉపయోగపడి 10 మంది చాలా అద్భుతంగా జీవించడానికి ఉపయోగపడేది విజయమే అద్భుతమైన విజయం అని చెప్పి ఆధ్యాత్మికవేత్తలు చాలాసార్లు చెప్పారు. సో విజయము దక్కనప్పుడు కృంగిపోకుండా విజయం కొరకు తిరిగి ప్రయత్నం చేసేసి మళ్ళీ అద్భుతమైన విజయం సాధించినప్పుడు నీ లోపల ఉన్నటువంటి ఆత్మశక్తి అనేది ఉపయోగపడుతుంది. నీకు రియల్ హ్యాపీనెస్ వస్తుంది. విజయం అనేది అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది మనిషికి. ఆ ఆనందం అనేది నీ విజయ రహస్యం ఏదంటే, సపోజ్ వాడికి ఎన్నో రకాల కోట్ల డబ్బు వచ్చినప్పుడు దానివల్ల రియల్ హ్యాపీనెస్ లేదు. తనకై తాను సాధించినప్పుడు వచ్చేటువంటి రియల్ హ్యాపీనెస్సే దట్ ఈస్ కాల్డ్ గ్రేట్ హ్యాపీనెస్ అండ్ గ్రేట్ సక్సెస్. సక్సెస్ అనేది చాలామంది దాన్ని ఎన్నో రకాలుగా డిక్షనరీ చేసేసినప్పుడు నేను అక్రమ మార్గం ద్వారా కొన్ని కోట్లు సంపాదించినాను, నాకు సక్సెస్ వచ్చింది. తర్వాత ఏదో రకంగా ఎన్నో రకాలుగా నేను అక్రమ మార్గాల ద్వారా నేను రాజకీయంగా సక్సెస్ అయినాను, నాకు సక్సెస్ వచ్చింది అని అంటే దట్ ఈస్ కాల్డ్ ద రియల్ సక్సెస్. అది నియమైనటువంటి సక్సెస్ కాదు. ఎందుకనంటే విలువలతో కూడుకొని నిజాయితీగా సమాజానికి ఉపయోగపడేటట్టుగా, సమాజాన్ని యాక్సెప్ట్ చేసేటట్టుగా నీ సక్సెస్ ఉంటే అది సమాజానికి ఉపయోగపడుతుంది, సమాజం యాక్సెప్ట్ చేస్తుంది, నీ అంతరాత్మ కూడా సాటిస్ఫై చేస్తుంది. కానీ అక్రమ మార్గాల ద్వారా దుర్మార్గంగా నువ్వు ఒకదాన్ని సాధిస్తే ఇట్స్ నాట్ గ్రేట్ సక్సెస్. ఆ సక్సెస్ అనేది శాశ్వతం కాదు. అదనేది నిన్ను డిమోరలైజ్ చేసేసి నీ అదో పాత్రలు తొక్కేస్తుంది. అక్రమ మార్గాల ద్వారా వచ్చినటువంటి సక్సెస్ అనేది మనిషిని వ్యక్తిగతంగా, సామాజికంగా అన్నిట్లా వాని నిర్వీర్యం చేసి పడేసేసి డిమోరలైజ్ చేసి పడేసేస్తుంది. సో ఆ రకమైనటువంటి సక్సెస్ గురించి ట్రై చేసినంటే సక్సెస్ అనేది, విజయం అనేది మన ఒక్కరి వ్యక్తిగతానికి ఉపయోగపడకుండా సమాజానికి ఉపయోగపడ్డప్పుడు నువ్వు విజయాన్ని ఎలా సాధించావు, నీ విజయాన్ని ఏ మార్గం ద్వారా సాధించావు అనేది ప్రజలు ఆమోదించి, సమాజం ఆమోదించి, సమాజం ఆమోదించినప్పుడే ఆ సక్సెస్కి విలువ ఉంటుంది. చాలామంది నవేడేస్ టెంపరీ విజయాన్ని సాధించడం కొరకు ఎన్నో రకాలైనటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజంలోని అలజడికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే షార్ట్ రూట్లో వెళ్ళి సక్సెస్ను అందుకోవాలని ప్రయత్నం చేయడమే. ఒక అతను 5 సంవత్సరాలు కష్టపడి, ఒక 15-20 years కష్టపడి విద్యాభ్యాసం నిరంతర సాధనతో క్రమశిక్షణయుతంగా ఒక డిగ్రీ సాధిస్తాడు. అది గ్రేట్ సక్సెస్. ఎవడో డబ్బున్నోడు ఉత్తాను ఒక సర్టిఫికేట్ కొనుక్కుంటాడు, వాడు నాకు కూడా సక్సెస్ వచ్చింది, నేను కూడా డిగ్రీ ఉంది, ఐఎమ్ ఆల్సో పిహెచ్డీ అని అనుకుంటే వాట్ యూజ్ ఆఫ్ దట్? ఆ రకమైనటువంటి సక్సెస్ అనేది సక్సెస్ కాదు కదా. సక్సెస్ అనేది నువ్వు నిరంతర సాధన ద్వారా క్రమశిక్షణయుతంగా సాధించడం మాత్రమే వస్తుంది. సో చాలామంది సమాజంలో నేను అక్రమ మార్గాల ద్వారా పోయి సాధించేటువంటి సక్సెస్ అనేది దానివల్ల డిమోరలైజ్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అది అవమానాల పాలైపోయిన చాలామంది ఉన్నారు. కాబట్టి యుద్ధంలో కూడా విజయం ఉంటుంది. యుద్ధంలో విజయం సాధించాలంటే నైతికమైన విలువలు చాలా ఉంటాయి. మరి చాలా సినిమాల్లో చూసాము, మహాభారతంలో కూడా యుద్ధంలో ఒక యుద్ధ నీతి ఉంటుంది, యుద్ధంలో విలువలు ఉంటాయి. యుద్ధంలో కూడా ఎన్నో రకాల విజయాన్ని సాధించడం కొరకు ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు తప్పకుండా యుద్ధ నీతిలో ఉన్నటువంటి నీతివంతమైన విలువకూడినటువంటి యుద్ధంలో వచ్చేటువంటి అది మాత్రమే నిజమైనటువంటి విజయ రహస్యంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఔరంగజేబుడు చాలా కొన్ని సాధించాడు, కొన్ని జయించాడు. అలెగ్జాండర్ కూడా కొన్ని జయించాడు. కాకపోతే వాళ్ళ మోటో ఏందనంటే వ్యక్తిగతమైనటువంటి విజయం వాళ్ళది.
అలెగ్జాండర్ ఏం చేశాడు? ప్రపంచాధిపత్యం కొరకు నేను సాధించాల, ప్రపంచంలో నన్ను మించిన వాడు లేడు అనేటువంటి సాధించడం కొరకు ప్రయత్నం చేస్తే దాదాపుగా 90% విజయం సాధించాడు. 10% విజయం సాధించలేక ఈ సాధించిన విజయాలన్నిటి కూడా డిమోరలైజ్ అయిపోయాడు. అలెగ్జాండర్ లివింగ్ ఎగ్జాంపుల్ ఫర్ ది గ్రేట్ సక్సెస్. అంటే అతని ఇంటెన్షన్ వేరు. ఆ సక్సెస్ అనేది తన వ్యక్తిగతమైన అంటే స్వార్థం కొరకు మాత్రమే సక్సెస్ కొరకు ప్రయత్నం చేశాడు కాబట్టి లాస్ట్కి వచ్చేవరకు అతను ఎంతో రకం డిమోరలైజ్ అయిపోయి నైతికంగా సమాజంలో చరిత్రలో అలెగ్జాండర్కి పెద్ద సక్సెస్ఫుల్ ప్లాన్గా ఏం లేదు. ఔరంగజేబు కూడా చాలా సక్సెస్ వచ్చింది, కొంత సక్సెస్ సాధించాడు. వాడు యుద్ధాలు చేసి అక్రమార్గ యుద్ధాలు చేసి ఎన్నో రకాల రాజ్యాలను ఆక్రమించాడు. అయినా కూడా వానికి చరిత్రలో కూడా మంచి స్థానం లేదు. ఎందుకంటే వాని విజయం అనేది అద్భుతమైనటువంటి విజయం కాదు, ధర్మ విజయం కాదు. సో అలెగ్జాండర్ ఒక జీవిత చరిత్రలో మనం స్టడీ చేసినప్పుడు చెప్పింది ఏంటంటే విజయం సాధించినప్పుడు అతను వాడు విజయం సాధించిండా, పరిపూర్ణమైన విజయం సాధించిందా లేదని దానికంటే కూడా అతను ఒక అద్భుతమైన కొన్ని నగ్న సత్యాలు చెప్పేలాంటి తన విజయం దానికంటే సక్సెస్ కంటే ముందు ఒకటి తను చచ్చిపోయినప్పుడు ఏంటంటే చెవులు పెట్టేసేసి నా చేతులు బయట పెట్టండి, నా పైన డైమండ్స్ మొత్తం చల్లండి, తర్వాత ఎవరైతే డాక్టర్స్ నాకు ట్రీట్మెంట్ ఇచ్చారో నా డాక్టర్స్ మాత్రమే నా శవపేటికను మోయాలి అని చెప్పిన దానివల్ల ఏంటంటే మనిషి ఒక విజయాన్ని అందుకోవడం కొరకు అక్రమ మార్గం ద్వారా పడిపోయి లాస్ట్ మినిట్లో అగమ్య గోచరంగా తన చేయించినప్పుడు అంటే మనిషి తన అక్రమ మార్గంగా సాధించింది ఏది కూడా తనతో ఉండదు అని చెప్పి నగ్న సత్యాలు చెప్పాడు అలెగ్జాండర్. ఉత్త చేతులతోనే వెళ్ళిపోతాము, డైమండ్స్ దాని వేసినా కూడా వాడు తీసుకునే సిచ్యువేషన్లో బయట కూడా తీసేసుకుంటుంటాడు. అంటే మన లైఫ్లో మరి ఏదైనా సాధించిందనంటే సక్రమైన మార్గం ద్వారా సాధించి మాత్రమే మనతో ఉంటుంది. అక్రమ మార్గం ద్వారా సాధించింది ఒక ఫిజికల్గా ఉండేటువంటి ఏది కూడా మన ఎంబడి రాదు, అది అశాశ్వతమైనటువంటి విజయం. అది అంటే డైమండ్స్ వాడు సాధించాడు, డైమండ్స్ మన ఎంబడి రాలేదు. వాడు సాధించాడని డాక్టర్ చేసేసారు, డాక్టర్ వల్ల కూడా బ్రతకలేదు అని అంటే అలెగ్జాండర్ చెప్పినటువంటి ప్రధానమైనటువంటి విజయం చేసినంటే సక్సెస్ అనేది అలెగ్జాండర్ యొక్క జీవిత విశేషాలు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అక్రమ మార్గం ద్వారా వచ్చినటువంటి విజయం అనేది శాశ్వతం కాదు, దానివల్ల డిమోరలైజ్ అయిపోతున్నటువంటి చేసేస్తూ సపోజ్ మహాత్మా గాంధీ స్వతంత్ర పోరాటంలో ఎంతో అద్భుతంగా ఫ్రీడమ్ మూమెంట్లు చేసేస్తూ ఫైనల్గా ఆయన విజయాన్ని సాధించాడు, భారతదేశం స్వతంత్రం తీసుకొచ్చాడు. సో అది మహాత్మా గాంధీ, అందుకే యాజ్ ఆన్ టుడే ఇప్పటివరకు కూడా పూజించబడుతున్నాడు. దట్ ఈస్ కాల్డ్ ట్రూ. బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించడం, భారతదేశాన్ని ఆక్రమించడము, మేము విజయం సాధించిన దానికి మహాత్మా గాంధీ స్వతంత్ర పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళగొట్టిన దానికి ఈ విజయానికి ఆ విజయానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది ధర్మపూరితమైనటువంటి విజయము, విలువలతో కూడుకున్నటువంటి విజయము, ఇది సక్సెస్ఫుల్ విజయం. వాళ్ళు అక్రమంగా భారతదేశాన్ని ఆక్రమించడం, మేము భారతదేశాన్ని ఆక్రమించుకున్నాము, మేము విజయం సాధించామనంటే అది సక్సెస్ఫుల్ కాదు. దట్ ఈస్ నాట్ ద గ్రేట్ సక్సెస్. అదే రకంగా విద్యార్థులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, తర్వాత ఒక సైంటిస్ట్ కావచ్చు, తను ఏదో రకంగా ఒక అద్భుతమైనటువంటి ఒక సైంటిస్ట్గా ఏదో ఒక కనిపెట్టాడు. దట్ ఈస్ కాల్డ్ గ్రేట్ సక్సెస్. ఒక సైంటిస్ట్ కనిపెట్టింది దేనికో ఉపయోగపడుతుంది, దేశాన్ని మొత్తం ఉపయోగపడుతుంది, సమాజాన్ని మొత్తం ఉపయోగపడుతుంది. ఒక నాసా సైంటిస్ట్, సపోజ్ మన నాసా సైంటిస్ట్ కనిపెట్టినటువంటి ఏదో ఒక ఉపగ్రహాన్ని సృష్టించారు, సాటిలైట్ ద్వారా భారతదేశానికి ఉపయోగపడేటువంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తే దట్ ఈస్ కాల్డ్ సక్సెస్. సో వేరే వాడు దుర్మార్గంగా మారణాయుధాలు తయారు చేసి చేస్తానంటే దాని ద్వారా సక్సెస్ అందుకోవడం కొరకు ప్రయత్నం చేసేస్తే అది దుర్మార్గం అవుతుంది, సమాజం ఒప్పుకునేటువంటి సక్సెస్ కాదు. ఫస్ట్ మన సక్సెస్ అనేది సమాజానికి హితంగా ఉండాలి, సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి, కానీ డిమోరలైజ్ విధంగా ఉండకూడదు. సో విద్యార్థులు కావచ్చు, ఈవెన్ దో యూత్ కావచ్చు, తర్వాత ఉద్యోగస్తులు కావచ్చు, ఏ రకమైనటువంటి వ్యాపారవేత్తలు కావచ్చు, ఏదైనా కూడా విజయం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ద్వారా మాత్రమే, అద్భుతమైనటువంటి శక్తి ద్వారా మాత్రమే వస్తేనే నీకు అది సక్సెస్ ఉంటుంది. తప్పితే ఆ సక్సెస్ అనేది కేవలం అక్రమార్గాల ద్వారా చేసేసి దేశాన్ని కొల్లగొట్టేసేసి 10 మందికి నీ సక్సెస్ అనేది 10 మందికి నష్టం కలిగేదు.
ఒక 10 మందికి ఉపయోగపడి ఉండాలి తప్పితే నీ సక్సెస్ని 10 మందికి నష్టం చేయకూడదు. సో వ్యాపారం చేసినప్పుడు వ్యాపారంలో కూడా నీతి నిజాయితీ ఉండాలి, విలువలు ఉండాలి. విలువలు ఉన్నప్పుడే అది ఆ సక్సెస్ అనేది ఒక నిజాయితీమైనటువంటి సక్సెస్ వస్తుంది. సో వ్యాపారం చేసినా, నువ్వు ప్రొఫెషన్ చేసినా, స్టడీ చేసినా, ఎక్కడ కూడా నువ్వు విలువలతో కూడుకునేటువంటి ప్రయత్నము, క్రమశిక్షణ, సాధన ఉంటే అద్భుతమైనటువంటి నీకు సక్సెస్ వస్తుంది. ఆ సక్సెస్ వరకు ప్రతి వాళ్ళు ట్రై చేయాలి. ఆ సక్సెస్ వచ్చే ఆ సక్సెస్ అనేది సమాజానికి ఉపయోగపడంగా ఉంటే తప్పకుండా నీ సమాజం ఒప్పుకుంటుంది, నీ కుటుంబం ఒప్పుకుంటుంది, ప్రతి వాళ్ళు ఒప్పుకుంటారు. అదే రకం సక్సెస్. ఓటమిని అధిగమించడమే సక్సెస్. ఓటమి కృంగిపోతే సక్సెస్ కాదు. ఓటమి అనే పదానికి డిక్షనరీలో అర్థమే లేదు. ఏంటంటే ఓటమి అంటే నెక్స్ట్ నీకు గెలుపుకి అది ముందు చెప్పేటువంటి స్టేజ్. సో విజయానికి తప్పకుండా విలువలు, క్రమశిక్షణ, సాధన, ఆధ్యాత్మికంగా ఎదుగుదల, తర్వాత గొప్ప వ్యక్తుల యొక్క హిస్టరీని స్టడీ చేసేసి వారు ఏ రకంగా సాధించారో అదే రకంగా సాధిస్తూ నీ జీవితం లోపల అతి అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకోనంటే నీ జీవితంలో నువ్వు విజయాన్ని సాధించినవు, ఈయన అద్భుతమైన విజయాన్ని సాధించాడు అని అంటే ఒక వ్యక్తి సపోజ్ మేమంటే ఒక ఆదిత్య ఫిలింలో ఒక ఆర్గనైజ్డ్ బాయ్ సక్సెస్ఫుల్గా సాధించాడని అంటే వాడు ప్లాస్టిక్ని బర్న్ చేసేసి అవుట్ ఆఫ్ యూజ్ఫుల్ గ్యాస్ను ప్రొడ్యూస్ చేసేటువంటి యంత్రాన్ని కనిపెట్టాడు. సో దట్ ఈస్ కాల్డ్ గ్రేట్ సక్సెస్ బికాస్ ఆఫ్ ఏంటంటే ప్లాస్టిక్ అనేది బర్నింగ్ ప్రాబ్లం టు ది సొసైటీ. ఆ వ్యర్థాలను ధ్వంసం చేసేసి దాని ద్వారా ఆటో యూజ్ఫుల్ గ్యాస్ని సమాజానికి ఇచ్చాడు. దట్ ఈస్ కాల్డ్ గ్రేట్ సక్సెస్. ఇంకొక అమ్మాయి రైల్వే ట్రాక్ పైన పశువులు చనిపోతున్నాయి కాబట్టి ఆటో సిగ్నల్ సిస్టమ్ కనిపెట్టింది అమ్మాయి. అంటే పశువులు రైల్వే ట్రాక్ మీద నిలబడ్డప్పుడు ఆటో సిగ్నల్ సిస్టమ్ ద్వారా రైల్వే డ్రైవర్కి వెళ్ళిపోయి రైల్వే డ్రైవర్ బండిని స్లో చేయడం ద్వారా పశువులు చనిపోకుండా ఉంటాయి అనేటువంటి ఒక కొత్త దాన్ని కనిపెట్టిందంటే ఆ అమ్మాయి సక్సెస్ అయినట్టు లెక్క. షీఈస్ ఆల్సో గ్రేట్. ఎందుకంటే ఒక మూగజీవాలు చనిపోకుండా ఉండడం కొరకు ఒక యంత్రాన్ని ఒక సిస్టాన్ని, ఒక ఆటో సిగ్నల్ సిస్టాన్ని కనిపెట్టింది ఆ అమ్మాయి. దట్ ఈస్ కాల్డ్ గ్రేట్. ఒక అబ్బాయి సాల్ట్ వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ చేయాలనేటువంటి ఆ ఫార్ములా కనిపెట్టాడు. దట్ ఈస్ కాల్డ్ సక్సెస్. ఎలా దొంగ నోటు తయారు చేయాలని ఫార్ములా కనిపెట్టేస్తే దట్ ఈస్ కాల్డ్ ద రియల్ సక్సెస్ కాదు. అది వాళ్ళు కనిపెట్టే ఆటో ప్లాస్టిక్ బర్న్ చేసి ఆటో ఫ్యూల్ చేసినట్టే కనిపెట్టి ఆ ఎక్స్పెరిమెంట్ కనిపెట్టిన యూస్ఫుల్ సొసైటీ, ఆటో సిగ్నల్ సిస్టమ్ యూస్ఫుల్ సొసైటీ. ఈ సొసైటీకి యూస్ఫుల్ ఉండేటువంటి వాటిని కనిపెట్టడం ద్వారా తప్పకుండా గ్రేట్ సక్సెస్ అనేది సంభవిస్తుంది. గ్రేట్ సక్సెస్ అనేది అత్యద్భుతమైనటువంటి మనకు ఆత్మానందాన్ని, శక్తిని ఇస్తుంది, రియల్ హ్యాపీనెస్ ఇస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా సక్రమ మార్గం లోపల, న్యాయ మార్గం లోపల సక్సెస్ని అందుకోవడం కొరకు ప్రయత్నం చేయాలి. విజయ రహస్యము అనే దాని గురించి మనం అద్భుతంగా చర్చించినాము. దాని కండిషన్ అంటే విజయం అనేది ప్రతి వాళ్ళు నిరంతరము ప్రయత్నం చేసేది. విజయం అనేది కీర్తి కొరకు ప్రయత్నం చేయదు. ఈ విజయం సాధించిన కీర్తి వస్తుంది. కీర్తి వస్తుందంటే నువ్వు కీర్తి కొరకు ప్రయత్నం చేసినప్పుడు నీ వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ కొరకు నువ్వు ప్రయత్నం చేసినప్పుడు ఆ సక్సెస్ అనేది అంత ఫ్రూట్ఫుల్నెస్గా ఉండదు. సపోజ్ భారతదేశాన్ని ఆక్రమించినటువంటి బ్రిటిష్ వాళ్ళను భారతదేశం నుంచి వెళ్ళగొట్టుకోవడం, భారతదేశానికి బానిస విముక్తి చేయడం కొరకు పోరాటం జరిగినప్పుడు దీని కూడా ఏం కావాలి? ఒక సక్సెస్ కావాలి. సక్సెస్ వచ్చినప్పుడు ఏదైనా నడిచినప్పుడు చాలామంది ప్రయత్నం చేశారు. ఎన్నో రకాల ప్రయత్నం. భారత సంగ్రామం కొన్ని సంవత్సరాలు జరిగింది. ఒక్కొక్కరు ఎన్నో రకాలైనటువంటి కొంతమంది హింసావాదము కొంత తీసుకున్నారు. అతివాదులు, మితవాదులు అని చెప్పి రకరకాలైనటువంటి విజయం కొరకు ప్రయత్నం చేస్తున్నప్పుడు మహాత్మా గాంధీ మాత్రము అహింసావాదాన్ని, అహింస సిద్ధాంతాన్ని తీసుకొని హింస లేకుండా ఒక క్రమశిక్షణయుతంగా అద్భుతమైనటువంటి సక్సెస్ని సాధించాడు. ఇది యూత్కి కానీ ఒక సక్సెస్ని సాధించాలనేటువంటి వాళ్ళకి ఇది స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. విద్యార్థులు సక్సెస్ కావాలన్నా కూడా క్రమశిక్షణయుతమైనటువంటి డిసిప్లిన్తో సాధిస్తుంది. ఒక వ్యాపారవేత్త కావచ్చు, ఒక సైంటిస్ట్ కావచ్చు, ఎవరైనా కూడా డిఫరెంట్ సాధించాలని అంటే క్రమశిక్షణయుతమైన విలువలతో కూడుకున్నటువంటి డిసిప్లిన్ అయితే అతి అద్భుతమైనటువంటి సక్సెస్ని సాధిస్తుంది. ఇది గుర్తుపెట్టుకొని ప్రతి వాళ్ళు కూడా ప్రయత్నం చేసేస్తే మంచి విజయం అనేది ప్రాప్తిస్తుంది. ఆ విజయం వల్ల నీకు కీర్తి వస్తుంది.
అధర్మ మార్గం ద్వారా విజయాన్ని సాధిస్తే దానివల్ల నీకు వచ్చేటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి ప్రతి వాళ్ళు విజయాన్ని సాధించాలంటే అతి అద్భుతమైన డిసిప్లిన్తో ముందుకెళ్ళాలి.